పీరియాడిక్ టేబుల్ చాలా టఫ్ హెడ్ఏక్ టాపిక్. పీరియాడిక్ క్లాసిఫికేషన్ అంటారు. CLASSI classification. This is the topic. మనం కెమిస్ట్రీ డిస్కస్ చేస్తున్నాం. కెమిస్ట్రీ పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇదేంటంటే మోర్ ఆర్ లెస్ నోట్స్ లాగా ఉంటుంది. అండ్ సెకండ్లీ నాకు తెలిసినంత వరకు కెమిస్ట్రీలో మోస్ట్ బోరింగ్ టాపిక్ ఇదే, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇదే. సో బట్ ద థింగ్ ఈస్ దట్ దీనిలో పెద్దగా దీనిలో డిస్కషన్ లో ఏంటంటే మనకి పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటి, వాట్ ఈస్ అ పీరియాడిక్ టేబుల్, మీరు అందరు చూస్తుంటారు వాట్ ఈస్ అ పీరియాడిక్ టేబుల్ అనేది. సో నేను ఫస్ట్ 30 ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో దట్స్ వన్ మోర్ థింగ్. ఇక్కడ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ there will be about 100 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అనమాట. 100 to 150 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో నేను ఇట్స్ లైక్ ఎ నోట్స్, మీరు నోట్స్ లాగా మీరు నోట్ చేసుకోండి ఫస్ట్, దెన్ 1 by 1 పాయింట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ పోతాను. సో దట్స్ హౌ దిస్ గోస్. దీనిలో ఎటువంటి క్యాల్కులేషన్స్ కానీ ఏవి ఉండవు ప్రస్తుతానికి. సో ఇట్ విల్ బి లైక్ ఎ స్ట్రెయిట్ ప్లెయిన్ నోట్స్, అంతే ప్లెయిన్ రీడింగ్ అనమాట. సో దీనిలో పాయింట్ బై పాయింట్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటూ వెళితే దిస్ బికమ్స్ ఈజీ లేటర్. ఫస్ట్ టైం ఎక్స్పోజర్కి నేను చెప్తున్నాను, దిస్ ఇస్ ద టఫెస్ట్ థింగ్. ఫస్ట్ టైం ఒక్కసారి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. సో విల్ సీ దిస్. సో టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ పీరియాడిక్ టేబుల్. First periodic table. The first periodic table was constructed by Mendeleev. Okay, ఈయన ఒక సైంటిస్ట్ అనమాట. He has constructed the first periodic table. Okay, he proposed that the periodic law, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సెంటెన్స్. The periodic law is the physical and chemical properties are periodic functions of their atomic weights. Atomic weights. నేను ముందుగానే చెప్పాను, ఈ సెంటెన్స్ మాత్రం ఖచ్చితంగా చాలా కన్ఫ్యూజింగ్ గా, చాలా దారుణంగా ఉంటుంది. టు స్టార్ట్ విత్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, డోంట్ వరీ. ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై మెండలీవ్. అసలు పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటి?
అరేంజింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎన్ ఆర్డర్. ఒక ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేశాడు మెండ్లీ. అండ్ వాట్ హీ డిడ్, ద పీరియాడిక్ లా అంటే ఏంటంటే, పీరియాడిక్ లా అని అంటాడు. పీరియాడిక్ అంటే ఏంటంటే ఒక ట్రెండ్ అనమాట. పీరియాడిక్ అంటే ఇట్స్ లైక్ ఏ ఫాలోయింగ్ ఏ ట్రెండ్. సో ట్రెండ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లో నిల్చొని ఉన్నాం, ఒక అబ్బాయి ఫస్ట్ ఫ్రంట్ లో ఉండేవాళ్ళు పొట్టి వాళ్ళు, ఇంకొంచెం నెక్స్ట్ రోలో ఉండేవాళ్ళు ఇంకొంచెం పొడుగ్గా ఉండేవాళ్ళు, ఆ నెక్స్ట్ రోలో ఉండేవాళ్ళు ఇంకొంచెం పొడుగ్గా ఉండేవాళ్ళు. ఓకేనా? సో దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ట్రెండ్. ఓకేనా? దీన్ని ట్రెండ్ అని పిలుస్తాం. సో ఒక ఆర్డర్ లో ఇప్పుడు రెడ్ బ్లూ గ్రీన్ ఒక ఆర్డర్ లో రావాలి. ఆర్బిజి, రెడ్ బ్లూ గ్రీన్ బాల్స్ ఒక ఆర్డర్ లో పెట్టాలి. దట్ ఈస్ అన్ ఆర్డర్. ఒక ఆర్డర్ లో ఒక ట్రెండ్ ఫాలో అవడం. అలాగే ఒక రెడ్ బాల్స్, బ్లూ బాల్స్, గ్రీన్ బాల్స్ ఉన్నాయి అంటే రెడ్ బాల్స్ అన్ని ఒక చోట పెట్టండి, బ్లూ బాల్స్ అన్ని ఒక చోట పెట్టండి, గ్రీన్ బాల్స్ అన్ని ఒక చోట పెట్టండి. ఓకేనా? దీస్ ఆర్ కాల్డ్ ట్రెండ్. ట్రెండ్ కావచ్చు, ఒక ఆర్డర్ లో పెట్టడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకేనా? సో మీకు ఒక ట్రెండ్ అంటే మీకు అర్థమైంది. అట్లాగే ఎలిమెంట్స్ ని కూడా ఒక ట్రెండ్ లో పెట్టడం అనమాట. దిస్ ఇస్ కనెక్టెడ్ టు పుట్టింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ట్రెండ్. ఎలిమెంట్స్ ట్రెండ్ లో పెట్టడం అంటే ఏంటి? వాట్ ఈస్ దాట్ మీనింగ్? ఆ ఎలిమెంట్స్ ని ఒక ట్రెండ్ లో పెట్టడం అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ ని బట్టి మనం ఒక ట్రెండ్ ఫాలో అవడం. సో ప్రాపర్టీస్ అంటే, ఎలిమెంట్ ప్రాపర్టీస్ అంటే ఏమంటాయి? ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ అంటే రకరకాలు ఉన్నాయి. రియాక్టివిటీ అంటే ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది, వాటి మెల్టింగ్ పాయింట్స్ ఎలాగుంటాయి, వాటి బాయిలింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. వాటి బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుంది, వాటి మెల్టింగ్ పాయింట్ ఎలా ఉంటుంది, వాటి రియాక్టివిటీ ఎట్లా ఉంటుంది, ఆర్ దే కెన్ బి మెటలా, నాన్ మెటలా, ఇలాంటివి రకరకాల ప్రాపర్టీస్ అనమాట. మెటలా, నాన్ మెటలా, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ నేచర్ దే ఆర్ ఇన్, వీటన్నిటిని ప్రాపర్టీస్ అని పిలుస్తారు. వీటన్నిటిని ప్రాపర్టీస్ అని పిలుస్తారు. మరి పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు పీరియాడిక్ ఫంక్షన్ అంటే నేను చెప్పాను, ఇప్పుడు ఒక ఫస్ట్ ఎలిమెంట్ అంటే తీసుకుందాం, సెకండ్ ఎలిమెంట్ ఏదో 2 ఎలిమెంట్స్ అనుకుందాం. ఫస్ట్ ఎలిమెంట్ కి సెకండ్ ఎలిమెంట్ దీనికంటే ఇంకా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది అనుకుందాం. అంటే సెకండ్ ఎలిమెంట్ విల్ రియాక్ట్ ఫాస్టర్ దాన్ ఫస్ట్ ఎలిమెంట్. సపోజ్ ఏ, బి అనే 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఏ విల్ రియాక్ట్ స్లోయర్ కంపేర్ టు బి అనుకుంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి గ్రాడ్యువల్లీ దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ద అటామిక్ వెయిట్. ఓకేనా? వాళ్ళు ఎలా ఫిక్స్ చేశాడంటే ఆయన, ఇప్పుడు ఇలా ఏ, బి ఉన్నాయంటే ఏ నుంచి బికి అటామిక్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఒక సర్టెన్ ప్రాపర్టీ ఈస్ చేంజింగ్ గ్రాడ్యువల్లీ. సపోజ్ దీని మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 100 అనుకుందాం, దీని మెల్టింగ్ పాయింట్ 105 అనుకుందాం, 105 డిగ్రీస్, దీని మెల్టింగ్ పాయింట్ 100 అనుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీని వెయిట్ వచ్చేసి సపోజ్ సంథింగ్ 2 గ్రామ్ పర్ ద గివెన్ వాల్యూమ్. ఓకే, ఒక 2 గ్రామ్ పర్ లీటర్, దీని డెన్సిటీ 2 గ్రామ్ పర్ లీటర్ అనుకుందాం. దీని డెన్సిటీ వచ్చేసి 3 గ్రామ్ పర్ లీటర్ ఉందనుకోండి. ఓకేనా? అంటే ఒక లీటర్ మనం ఈ సబ్స్టెన్స్ తీసుకుంటే 2 గ్రామ్స్ వస్తుంది, ఒక లీటర్ ఈ సబ్స్టెన్స్ తీసుకుంటే మనకి 3 గ్రామ్స్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ లో. 3 గ్రామ్ పర్ 2 గ్రామ్ పర్ ఎంఎల్ అనుకుందాం, 3 గ్రామ్ పర్ ఎంఎల్ అంటే 3 గ్రామ్స్ వస్తుంది. ఒక 1 మిల్లీలీటర్ తీసుకుంటే మనకి 3 గ్రామ్స్ వస్తుంది ఈ సబ్స్టెన్స్, 1 మిల్లీలీటర్ తీసుకుంటే 2 గ్రామ్స్ వస్తుంది. ఓకేనా? సో ఈ డెన్సిటీని బట్టి ఇక్కడ బాయిలింగ్ పాయింట్ వేరీ అవుతుంది. సో దట్ ఈస్ అ ట్రెండ్. అంటే దీని డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, బాయిలింగ్ పాయింట్ వేరీ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా దేర్ ఇస్ సమ్ ప్రాపర్టీ కాల్డ్ అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ అనేది ఒక ప్రాపర్టీ. అటామిక్ వెయిట్ అనే ప్రాపర్టీని బట్టి దాని యొక్క రియాక్టివిటీ, దాని యొక్క మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ వేరీ అవుతున్నాయి. సో దట్ ఈస్ హౌ మెండలీవ్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఎ పీరియాడిక్ టేబుల్. ద పీరియాడిక్ లా అంటే మీకు ఒక ఐడియా అంటూ వచ్చింది అనుకుంటున్నాను.
The periodic law is the physical and chemical properties. అదే periodic law. Periodic law అంటే ఏంటంటే ఈస్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ ప్రాపర్టీ. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇలాంటి ఫిజికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే రియాక్టివిటీ, హౌ గుడ్ దే కెన్ రియాక్ట్ విత్ పర్టికులర్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ కెమికల్ రియాక్టివిటీ. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. నోటెడా? Yes, sir. ఇక్కడ నుంచి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చాలా రిగరస్ గా ఉంటుంది. ఇది కొంచెం ట్రై టు బేర్ విత్ మీ, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ద ఎలిమెంట్స్ విత్ లో అటామిక్ వెయిట్స్, the elements with low atomic weights were found to be widely distributed in nature. Were found to be widely distributed in nature, are referred as typical elements. Are referred as typical elements which are present in 3 short periods of Mendeleev's table. సో ఆయన ఎలా అరేంజ్మెంట్ చేశాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. ద ఎలిమెంట్స్ విత్ లో అటామిక్ వెయిట్స్. లో అటామిక్ వెయిట్స్ అంటే ఏంటి, తక్కువ అటామిక్ వెయిట్ అంటే ఎంత వరకు, ఏది తక్కువ ఏది ఎక్కువ అని నేను ఒక చిన్న ఐడియా చెప్తాను. నైట్రోజన్ అటామిక్ వెయిట్ విల్ బి 14, ఆక్సిజన్ విల్ బి లైక్ 16. ఓకేనా? సో ఓకే, అటామిక్ వెయిట్స్ వైస్ దిస్ హౌ. ఓకే, నెక్స్ట్ మీకు మోల్ కాన్సెప్ట్ అనేది ఒకటి చెప్పిన తర్వాత మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో the elements with low atomic weights were found to be widely distributed. అంటే ఇలాంటివి నైట్రోజన్, ఆక్సిజన్, సోడియం ఒకటి. ఓకే, సోడియం వచ్చేసి 23 ఉంటుంది. సో తర్వాత ఇలాంటివి కొంచెం ఇలాంటివి దే ఆర్ వైడ్లీ, క్లోరిన్ ఒకటి, Cl35. ఓకే, ఎందుకని NaCl అనేది మాకు బాగా తెలుసు, కామన్ సాల్ట్. ఇట్స్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్. దీస్ ఆర్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ నేచర్. అలాంటివి హీ హ్యాస్ రెఫర్డ్ యాజ్ టిపికల్ ఎలిమెంట్స్. అలాంటి ఎలిమెంట్స్ ని టిపికల్ ఎలిమెంట్స్ అంటే బాగా ఈజీగా దొరికే ఎలిమెంట్స్ అంటే ఇవి, ఇలాంటివి నైట్రోజన్. ఓకే, ఇదే కాకుండా మనకు ఇంకా వెరీ బేసిక్ ఎలిమెంట్ ఏంటంటే కార్బన్. 12 వైడ్ డిస్ట్రిబ్యూషన్, ఎందుకంటే మన హ్యూమన్ బాడీ ఈస్ మేడ్ ఆఫ్ కార్బన్ ఓన్లీ. ఓకే, కార్బన్, హైడ్రోకార్బన్స్. సో such an elements are called widely distributed elements. They are called typical elements which are present in 3 short periods of Mendeleev's table. Okay, please note. The period అంటే ఒక రోలో అరేంజ్ చేశాను అనమాట వాటిని.
Clear, sir. క్లియర్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. ఇక్కడ మెండలియస్ టేబుల్ గురించి అంతగా అవసరం లేదు, అందుకనే మనం పాయింట్స్ లో రాస్తున్నాం. 8th గ్రూప్, దిస్ ఇస్ అ వెరీ ఓల్డ్ వన్, ఇది మనం ఎవరు ఫాలో అవ్వట్లేదు, బట్ జస్ట్ నో అనమాట. 8th గ్రూప్ ఆఫ్ Mendeleev's table Mendeleev's table 8th group of Mendeleev's table contains 3 triads. ఇది ఎవరు ఫాలో అవ్వట్లేదు, బట్ జస్ట్ సిలబస్ లో ఉంది కాబట్టి మనం చూస్తున్నాం. ఇట్ కంటైన్స్ 3 triads. నెక్స్ట్, the gaps in Mendeleev's table. మీరు హోంవర్క్ గా Mendeleev's table ఒకసారి మీరు you may do the homework. The gaps of Mendeleev's table were for missing elements. అంటే ఆ టైంలో అన్ని ఎలిమెంట్స్ కనుక్కోలేదు. దెర్ వర్ సమ్ మిస్సింగ్ ఎలిమెంట్స్ కాల్డ్ ఎక్కా. ద మిస్సింగ్ ఎలిమెంట్స్ ని ఎక్కా అని పిలిచారు, కాల్డ్ ఎక్కా ఎలిమెంట్స్. సో ఇక్కడ కూడా అతను ఒకని ఆర్డర్ లో సెట్ చేస్తుంటే కొన్ని ఎలిమెంట్స్ మిస్సింగ్. అక్కడ ఆ మిస్సింగ్ ఎలిమెంట్స్ ఏమై ఉంటాయో అనే వాటిని ఎక్కా ఎలిమెంట్స్ అని ఉన్నారు. అలాగే ఎక్కా బోరాన్, it was now discovered as scandium. ఎక్కా బోరాన్ now discovered as scandium. దీన్ని అడిగేదానికి అవకాశం ఉంది. వాట్ ఈస్ ఎక్కా బోరాన్? ఎక్కా బోరాన్ వాస్ స్కాండియం. అలాగే ఎక్కా సిలికాన్ అంటే జర్మేనియం. అలాగే ఎక్కా అల్యూమినియం is nothing but gallium. Clear? Yes, sir. Point number 5. Atomic weights of an element is the product of
is the product of equivalent weight and valency. Equivalent weight అనేది ఒక ఇట్స్ a కాన్సెప్ట్ which will come in actual electrochemistry లో వస్తుంది అది. సో ఇంతవరకు నోట్ చేసుకోండి. based on this atomic weights of beryllium, indium and uranium. Beryllium, indium and uranium are corrected. This is important point. Are corrected. So atomic equivalent weight concept తో ఏ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ కరెక్ట్ చేశారు? బెరిలియం, ఇండియం, యురేనియం. ఓకేనా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ వైస్. నెక్స్ట్ వన్, the increasing order of atomic weights. The increasing order of atomic weights the increasing order of atomic weights of certain parts of certain parts pairs of elements, certain pairs of elements were not followed The increasing order of atomic weights of certain pairs of elements were not followed. Such pairs are called anomalous pairs. Anomalous pairs. So they are cobalt, nickel, argon, potassium. This is one pair, cobalt, nickel, argon, potassium, tellurium, iodine, and thorium, followed by protactinium. These pairs, they were called anomalous pairs. ఈ anomalous pairs అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? Mendeleev's periodic table. సో ఈ anomalies వల్ల they have developed modern periodic table which is called long form of periodic table because of these anomalies.
because of these anomalies. So noted, once noted, please let me know. Noted, sir. Okay, good. Now, the next one. So now the modern periodic table, it says that the increasing order of no modern periodic law stated. Now we are going to the modern periodic law. Modern periodic law. అటామిక్ వెయిట్స్ తో కాదు వేరియేషన్ ఉన్నది, అటామిక్ నంబర్స్ తో వేరియేషన్ ఉందని చెప్తారు. సో దట్స్ వాట్ మోడర్న్ పీరియడ్ లా. It is stated as the physical and chemical properties. Physical and chemical properties. Chemical properties. Physical and chemical properties of elements of elements are periodic functions are periodic functions are periodic functions are periodic functions of their electronic configuration of their electronic configuration. This electronic configuration is interdependent on atomic number. Okay, Nama? Electronic configuration. The electronic configuration అంటే అటామిక్ నంబర్ ని బేస్ చేసుకొని వాళ్ళు చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా డెప్త్ లోకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనే ఒక ప్రిన్సిపల్ తీసుకొచ్చారు. నేను ఒకసారి డిస్కస్ చేసినట్టున్నాను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. We had a discussion. So that's what the electronic configuration is. Next, long form of periodic table long form of periodic table is called Bohr's table. Bohr table. Bohr table అని కూడా పిలుస్తారు. Here the elements are arranged here the elements are arranged in increasing order of in the increasing order of atomic numbers. In the increasing order of atomic numbers.
Once noted, please let me know. Over. Okay, good. Now, the next one. The periodic table contains 18 vertical columns. 18 vertical columns. They are called groups. Vertical గా ఉండేవాడే groups అంటారు. So this periodic table contains 7 horizontal rows. They are called periods. 7 horizontal rows. They are called periods అన్నమాట. Next one. Shortest period is first period. ఎందుకని ఫస్ట్ పీరియడ్ షార్టెస్ట్ అంటే ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 ఎలిమెంట్స్. ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్. Are present. They are hydrogen and helium. Hydrogen and helium. Completed, sir. Very good. So the next part is that the period number, the period number indicates the valence shell. Valence shell. And the group number and the group number the very important this statement is very important. The period number indicates the valence shell and the group number in Roman letters denotes the number of electrons. Denotes the
number of electrons denotes the number of electrons in the outermost shell. In the outermost shell denotes the number of electrons in the outermost shell. However, the elements of zero group. ఇప్పుడు జీరో గ్రూప్ అని అంటాం లేదు, దీన్ని ఏమంటున్నారంటే 18th గ్రూప్ అని అంటున్నారు. దే చేంజ్ ద నేమింగ్. ఒకప్పుడు జీరో గ్రూప్ అనేవాళ్ళు, ఇప్పుడు 18th గ్రూప్ అంటున్నారు. కంటైన్స్ ఒకప్పుడు జీరో గ్రూప్ అనేవాళ్ళు, మనకి ఇప్పుడు దాని మీద క్వశ్చన్ అడుగుతారు లేదు తెలీదు, బట్ విల్ కాల్ ఇట్ యాజ్ జీరో గ్రూప్ అని కూడా ఒక్కసారి కొన్నిసార్లు పిలుస్తుంటారు ఇప్పుడు కూడా. బట్ జీరో గ్రూప్ అనేది ఈ మధ్య దే ఆర్ నాట్ calling it as zero group. Generally have contains or generally have 8 electrons in the outermost shell. ఈ కన్ఫ్యూజన్ తీయడానికి 8th గ్రూప్ అని కూడా అంటారు, కొన్నిసార్లు 18th గ్రూప్ అని కూడా అంటారు. ఇప్పుడు రీసెంట్ గా 18th గ్రూప్ అని అంటున్నారు. సో అవుటర్ మోస్ట్ షెల్, ఒకప్పుడు జీరో గ్రూప్ అని పిలిచేవాళ్ళు దీన్ని. Over, sir. Okay, good. Now the next one is periodic table ni 4 parts ga divide చేస్తారు normally. S block elements, P block elements, four blocks ga elements ni divide చేశారు దాన్ని. further S block elements, P block elements, D block elements,